కావ్య స్టోరీస్. అత్తా కోడల్లా చాయ్. సరోజిని మరియు చంద్రశేఖర్ ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు కృష్ణ. కృష్ణ భార్య పేరు కావ్య. సరోజిని మరియు కావ్య ధనవంతులవ్వాలని కలలు కంటూ ఉంటారు. ఏంటి కావ్య, ఉదయం నుండి ఎక్కడికెళ్ళావు? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక నువ్వు కనపడపోయేసరికి నేనే టీ పెట్టుకుని తాగేశాను. అవునా, మరేం పర్వాలేదులే అత్తయ్యగారు, మన టీ గొడవ ఎప్పుడు ఉండేదే కదా. ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మన వీధి చివర ఉండే కమలగారు రామాలయం వీధిలో పెద్ద బంగ్లాని కట్టిస్తున్నారట. అవునా, నువ్వసలు ఏ కమల గురించి మాట్లాడుతున్నావు? మన వీధి చివరిలో ఉండే టైలర్ కమల గురించేనా? అవునత్తయ్యా, నేను మన వీధి చివరిలో ఉండే టైలర్ కమల గురించే మాట్లాడుతున్నాను. పొద్దునే జాకెట్ల కోసం ఆవిడ వద్దకు వెళ్ళాను. అప్పుడే ఆవిడ నాకు ఈ విషయాన్ని చెప్పారు. కావాలంటే చూడండి, నా చేతిలో ఆవిడ కుట్టిన జాకెట్లు కూడా ఉన్నాయి. అమ్మో, నేనస్సలు నమ్మలేకపోతున్నానే. ఆ కమల మొన్నటి వరకు ప్రతిరోజు మన ఇంటికొచ్చి మిగిలిపోయిన కూరలను పట్టుకుని వెళ్ళేది. ఇవాళేమో బంగ్లా కట్టేంత గొప్పదైపోయింది. అలా సరోజిని మరియు కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారింటికి పంకజం వస్తుంది. ఇదిగో సరోజిని గారు, రేపు మా ఇంట్లో విందు భోజనాన్ని ఏర్పాటు చేశాను. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాం, కానీ విందు కార్యక్రమానికి గల కారణమేంటి? ఏమీ లేదు సరోజ గారు, ఈ మధ్య మా వ్యాపారంలో బాగా లాభాలొచ్చాయి. అందుకే అందరికీ విందు ఇవ్వాలని అనుకుంటున్నాం. అంతేకాదు, ఈ మధ్య మా ఇంటిలో కొన్ని మార్పులు కూడా చేశాం. అందరికీ ఆ మార్పులు చూపించాలంటే విందు ఏర్పాటు చేసి తీరాలి కదా. అలా పంకజం సరోజినితో చెప్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశారా అత్తగారు, పంకజం గారు ఎంతలా మారిపోయారు? నిజానికి వాళ్ళు మీ దగ్గర డబ్బులను అప్పుగా తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడేమో మనకంటే గొప్ప ధనవంతులైపోయారు. ఇంతలో కృష్ణ మరియు చంద్రశేఖర్ ఇంటికొస్తారు. అమ్మా, ఈ మిఠాయి తీసుకో. ఏంటిరా మిఠాయిలు పంచుతున్నావు? ఏమైనా శుభ సమాచారమా? తప్పకుండా ఈయనకి ప్రమోషన్ వచ్చుంటుంది. అరే అదేం లేదు, మేమిద్దరం పనిచేసే ఆఫీసులో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ప్రమోషన్ వచ్చింది. అతను ఈ మిఠాయిల డబ్బాని అందరికీ పంచాడు. అందుకే వీటిని మీ చేతిలో పెట్టాము. అంతేనా? నేనింకా ఏదో జరిగి ఉంటుందని తెగ మురిసిపోయాను. అయినా మరింట్లో అభివృద్ధి ఎందుకు జరుగుతుందిలేండి. అలా మాట్లాడతావేంటి సరోజిని? అయినా ఇప్పుడు మనకేం తక్కువైందని? ఒకసారి మనకు ఏం తక్కువైందని కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ల జీవితాలలో ఏమెక్కువ అవుతుందో గమనించండి. అప్పుడే మనం అభివృద్ధి చెందగలం. వీరికి చెప్పి ఎటువంటి లాభం లేదు అత్తయ్యగారు. మనమే ఏదైనా వ్యాపార ఆలోచన మొదలుపెట్టాలి. అలా కావ్య మరియు సరోజిని ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటారు. కావ్యకి మరియు సరోజినికి టీ తాగడమంటే ఎంతో ఇష్టం. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తూ రోజుకి 6 నుండి 7 సార్లు టీ తాగుతూ ఉండేవారు. వారంలో 1000 సార్లు టీ తాగుంటాం, కాని ఇప్పటికీ మనకొక్క ఆలోచన కూడా రాలేదు. ఏమన్నారు అత్తయ్యగారు? వారంలో 1000 సార్లు టీ తాగుతామా? దీన్ని బట్టి మనకు టీ అంటే ఎంత పిచ్చో అర్థమవుతూ ఉంది. ఇదే పిచ్చిని మనం మన వ్యాపారంగా మార్చుకుందాం. ఏం చెప్తున్నావు కావ్య? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. చూడండి అత్తయ్య, మనకు టీ తాగడం అంటే ఎంతో ఇష్టం. అందుకే రోజుకు 20 సార్లు టీ తాగుతూ ఉంటాం. అంటే మనం ఎక్కువగా చేసే పని టీ పెట్టడం. అదే పనిని మనం వ్యాపారంలా మార్చుదాం. అంటే ఒక టీ దుకాణాన్ని పెట్టుకుందాం. తప్పకుండా మనకు లాభాలొస్తాయి. అలా కావ్య మరియు సరోజిని మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే టీ దుకాణాన్ని ఏర్పాటు చేస్తారు. అత్తయ్యగారు, మీరు టీ పెడుతూ ఉండండి, నేనేమో రీల్స్ చూస్తుంటాను. అరే, ఇదేమైనా బావుందా? నేను కష్టపడి టీ పెడుతూ ఉంటే నువ్వేమో నాకు సహాయం చేయడం మానేసి ఇలా రీల్స్ చూస్తూ కూర్చుంటావా? రీల్స్ చూస్తాను అంటే దాని అర్థం ఎంజాయ్ చేయడమని కాదత్తయ్యగారు. నేను టీని కొత్త రకంగా ఎలా పెట్టాలో రీల్స్లో చూస్తాను. ఈ మధ్య రకరకాల టీ విధానాలు చూశాను. మనం వాటన్నింటినీ మన దుకాణంలో తయారు చేసి అమ్ముదాం. ఓహో, అవునా? సరే, చూడు. అలా సరోజిని కావ్యతో చెప్తుంది. కావ్యేమో రకరకాల రీల్స్ చూస్తూ ఉండేది. అలా కావ్యకి ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్యగారు,
రొటీన్గా అందరూ మసాలా చాయ్ పెడుతూ ఉంటారు. మనం గరం మసాలా చాయ్ని తయారు చేద్దాం. అంటే పాలల్లో మసాలా దినుసులకు బదులుగా గరం మసాలా పొడిని వేసి చాయ్ పెడదాం. అద్భుతమైన ఆలోచన. గరం గరం చాయ్ కాదు, గరం మసాలా చాయ్ అన్నమాట. అలా కావ్య మరియు సరోజిని ఇద్దరూ కలిసి గరం మసాలా వేసి చాయ్ పెడతారు. ఇంతలో ఆ దుకాణం వద్దకి కృష్ణ మరియు చంద్రశేఖర్ వస్తారు. ఎలా సాగుతుంది మీ వ్యాపారం? మీ వ్యాపారం ఎలా ఉంటుందో చూడడానికి ఇలా వచ్చాము. అవును, మీకేమైనా సహాయం చేయమంటారా? ఇవాళ మేము ఒక కొత్త రకం చాయ్ని కనిపెట్టాం. ఆ చాయ్ని తాగి ఎలా ఉందో చెప్పండి. రుచి చూసి చెప్పడం అంటే మాకు ఎంతో ఇష్టం. వెంటనే మీరు ఆ కొత్తగా కనిపెట్టిన ఛాయ్ని ఇలా ఇవ్వండి. అలా చంద్రశేఖర్ అడగడంతో గరం మసాలా చాయ్ అత్తాకోడళ్ళిద్దరూ తయారు చేస్తారు. అలా వాళ్ళు ఆ చాయ్ని చంద్రశేఖర్ ఇంకా కృష్ణకి ఇస్తారు. ఇద్దరూ ఆ చాయ్ని తాగుతారు. చిచి, అసలు ఏంటిది? ఏదో వింత పదార్థాన్ని తాగినట్టుంది. అమ్మో, ఇది టీలా లేదు, విషంలానే ఉంది. చూడండి అత్తయ్యగారు, ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎదగడం అంటే అస్సలు ఇష్టం లేదు. వీళ్ళు మన సొంత వాళ్ళయ్యుండి కూడా మనకు సహాయం చేయడం లేదు. ఎంతైనా మగవారు కదా, ఆడవారి ఎదగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకి సరైన బుద్ధి చెప్పి తీరాలి. పద, మనం ముందుగా వీళ్ళిద్దరిని స్తంభానికి కట్టేద్దాం. అలా సరోజిని మరియు కావ్య ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ ఇంకా కృష్ణాని చరక వైపు స్తంభానికి కట్టేస్తారు. అరే, ఏం చేస్తున్నారు? మమ్మల్ని విడిచిపెట్టండి. అవును, మీరు అసలు ఏం చేస్తూ ఉన్నారు? మాకు అర్థం కావడం లేదు. అలా చంద్రశేఖర్ మరియు కృష్ణ ఇద్దరూ తమని విడిచిపెట్టమని వేడుకుంటూ ఉంటారు. అయినా అత్తాకోడళ్ళిద్దరూ వినకుండా వాళ్లు తయారు చేసిన గరం మసాలా టీని తీసుకుని వచ్చి బలవంతంగా చంద్రశేఖర్కి మరియు కృష్ణకి తాగిస్తారు. వాళ్ళు ఆ టీని తాగలేక తాగుతారు. ఇది చాలా అన్యాయం. అత్తయ్యగారు, కస్టమర్స్ వచ్చినట్టున్నారు. పదండి, ముందు మనం వారి వద్దకెళ్దాం. అలా కావ్య మరియు సరోజిని ఇద్దరూ కస్టమర్స్ వద్దకు వెళ్తారు. వాళ్లకు కూడా గరం మసాలా చాయ్ని పెడతారు. చీచీ, అసలు ఏమిటిది? ఇది చాయ్ దుకాణమా లేక కషాయ దుకాణమా? ఇంత ఘాటు అయిన టీని మేము ఎక్కడా తాగలేదు. అసలు దీనిని టీ అని అనరు. దీనికంటే కాకరకాయ రసం ఎంతో రుచిగా ఉంటుంది. ఇలాంటి టీ అమ్మకండి. అలా ఆ కస్టమర్ అయిన సుబ్బారావు కావ్యాని మరియు సరోజినిని బాగా తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తూ ఉన్న కృష్ణ ఇలా అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా మీరు ఎలాంటి టీ పెట్టారో? మేము కొత్తగా ఆలోచించాలి అనుకున్నాం. ఈ మధ్య కొత్త ఆలోచనలకే కదా విజయం లభిస్తూ ఉంది. నిజమేనమ్మా, కొత్త కొత్త ఆలోచనలకే విజయం లభిస్తుంది. అలా అని ప్రతి పని కొత్తగా చేయవలసిన పని ఏమి లేదు. చేసే పని కొత్తగా లేకపోయినా పర్లేదు, కానీ చెత్తగా మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ముందైతే మా కట్లను విప్పండి, అప్పుడే మేము మీకు ఏదైనా చెప్పగలం. చూడండి, అందరూ మమ్మల్ని ఎలా చూస్తూ వెళ్తూ ఉన్నారో. మా పరువు మొత్తం పోయేలోపు మా కట్లను విప్పండి. అలా సరోజిని మరియు కావ్య ఇద్దరూ కట్లను విప్పుతారు. మీరు ప్రతిరోజు ఇంట్లో తయారు చేసే ఛాయ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అదే ఛాయ్ని అమ్మండి. దాంతోపాటు బిస్కెట్లను కూడా తయారు చేసి అమ్మండి. అలా చంద్రశేఖర్ చెప్పడంతో కావ్య మరియు సరోజిని ఇద్దరూ తమ ప్రతిరోజు తయారు చేసే టీని దుకాణంలో తయారు చేస్తారు. చాలా తలనొప్పిగా ఉంది, ఒక ఛాయ్ ఇవ్వండి. ఇదిగోండి, ఈ చాయ్ తీసుకోండి. అలాగే ఈ బిస్కెట్ మేము మీకు ఉచితంగా ఇస్తున్నాం. దీన్ని మా అత్తయ్యగారు ఇంట్లో తయారు చేశారు. మీరు అచ్చం మా అమ్మలాగే టీ తయారు చేశారు. దీన్ని తాగుతూ ఉంటే మా అమ్మగారు గుర్తుకొస్తూ ఉన్నారు. ఈ బిస్కెట్ కూడా ఎంతో. అలా ఆ కస్టమర్కి చాయ్ ఎంతగానో నచ్చుతుంది. కేవలం ఆ ఒక్క కస్టమర్కి మాత్రమే కాదు, అందరికీ అత్తాకోడళ్లు తయారు చేస్తూ ఉన్న టీ ఎంతగానో నచ్చుతుంది. అలా వారి వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది. చూసారా, మీరు తయారు చేసిన టీ అతనికి తన తల్లిని గుర్తు చేసింది. మీరు గనక కొత్తగా ఏదైనా తయారు చేసి ఉంటే అతనికి నచ్చేదేమో కానీ తన తల్లిని అయితే గుర్తు చేసేది కాదు. ఎప్పుడూ కొత్త పద్ధతుల కోసం ఎగబడకూడదు. కొన్నిసార్లు పాత పద్ధతులే మధురమైన క్షణాలను గుర్తు చేస్తాయి. అవును మామయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఇవాళ మేము తయారు చేస్తూ ఉన్న ఈ టీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది. అలా కావ్య మరియు సరోజిని ప్రతిరోజు టీ తయారు చేసి అమ్మేవారు. అలా కొద్ది రోజుల్లోనే ఆ టీ దుకాణం బాగా అభివృద్ధి చెందుతుంది. అలా ఆ అత్తాకోడళ్ళిద్దరూ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవారు.